సాధారణంగా ఇళ్లల్లో కుక్కలను పెంచుకుంటారు. అవి విశ్వాసంగా ఉంటూ మనుషుల్లో బాగా కలిసిపోతాయి. హావభావాలను ఈజీగా అర్థం చేసుకుని మెలుగుతుంటాయి. ఇంకొందరు పిల్లులు, వివిధ రకాల పక్షులను పెంచుకుంటూ ఉంటారు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్కు చెందిన గొర్రెల కాపరి దంపతులు ఓ కోతిని పెంచుకుంటున్నారు. అది కూడా వారి గొర్రెలకు కాపలాగా ఉంటూ తోడుగా నిలుస్తోంది. ఒకరోజు తమ ఇంటికి వచ్చిన కోతి ఆకలి తీర్చడంతో ఆ గొర్రెల కాపర్లకు విశ్వాసాన్ని చూపెడుతోంది ఆ కోతి. గొర్రెల వెంటే ఉంటూ వాటికి కాపలాగా ఉంటోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త స్థానికంగా వైరల్ అవుతోంది. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం రేణుకానగర్లో గొర్రెలు కాస్తూ బ్రతుకుతున్నారు కిష్టా రత్నమ్మ దంపతులు. సంవత్సరం క్రితం అనుకోకుండా ఓ ఆడకోతి పిల్ల వీరి ఇంటికి వచ్చింది. నీరసించిపోయిన ఆ కోతి ఆకలితో ఉన్నట్లు గుర్తించారు. మానవత్వంతో ఆ కోతిని అక్కున చేర్చుకున్నారు. దానికి పాలు పోసి ఆకలి తీర్చారు. కడుపు నిండిన కోతి అక్కడే నిద్రపోయింది. అలా కోలుకునే వరకు కోతికి ఆహారాన్ని ఇచ్చారు. ఇక కొద్ది రోజులకి తమ గొర్రెలను మేపడానికి బయలుదేరుతున్న దంపతులను చూసి ఆ కోతి వారి వెంటే నడిచింది. ఇక ఆ రోజు మొదలైన ఆ కోతి కథ నేడు ఓ విశ్వాసం ఉన్న జంతువులా మారింది. గొర్రెలకు కాపలా కాస్తూ వాటిని పరిరక్షిస్తోంది. ఎలాంటి ప్రమాదంలో పడకుండా జాగ్రత్తగా చూసుకుంటోంది. ఇతర మనుషులు, గొర్రెల మంద ఈ గొర్రెల దగ్గరకు వస్తే చాలు వారిపై గుర్రంటూ మీదకు వెళుతుంది. ఈ కోతి వచ్చినప్పటి నుండి తమ కష్టాలు తొలిగాయని ఆ ఆంజనేయ స్వామి కోతి రూపంలో వచ్చి తమకు తమ గొర్రెలకు తోడుగా ఉన్నాడని గొర్రెల కాపర్లో కిష్టా రత్నమ్మ దంపతులు అంటున్నారు. కాగా గొర్రెలకు కాపలాగా ఉంటూ గొర్రెల కాపర్లకు సాయంగా నిలుస్తోన్న కోతికి సంబంధించిన స్టోరీ తెలుసుకున్న వారు అవునా, నిజమా అంటూ కామెంట్ చేస్తున్నారు. స్థానికంగా ఉన్న కొందరు జనాలైతే కోతిని స్వయంగా చూసేందుకు వెళుతున్నారు. ఏది ఏమైనా మనుషులకు మనుషులే దూరమవుతున్న రోజుల్లో ఆకలి తీర్చినందుకు ఈ కోతి చూపెడుతున్న విశ్వాసాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.